ఆంధ్ర అల్లుడు కోసం అత్తగారేమో రాయలసీమ స్పెషల్ చేశారు. ఈ రోజు మా అమ్మ మొన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చిన నాటుకోడిని తన చేతులతోనే వండుతా అని చెప్పి ఇందులోకి రైస్ కాకుండా రాగి సంగటి అయితే బాగుంటదని చెప్పి అది కూడా చేశారు. సో అందులోకి స్పెషల్ గా మసాలా కోసం కొంచెం ధనియాలు, కొబ్బరి, బిర్యానీ మసాలా అంతా కలిపి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుంటదని పాపం చాలా కష్టపడ్డారు. కానీ సడన్ గా బాగా ఈదురుగాలు వచ్చేసరికి మంట అండుకోక మళ్ళీ తీసుకొచ్చి దాన్ని స్టవ్ మీద పెట్టి అలాగే కుక్ చేశారు. అసలే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ, ఇంకెందుకులే కాంప్లికేటెడ్ గా వంట చేసుకోవడం అని సైలెంట్ గా తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి వంట చేసాము. మామూలుగా నాన్ వెజ్ కర్రీస్ లో ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఈ నాటుకోడికి ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. కొంచెం ఆయిల్ లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో, అల్లం పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత ముక్కలు బాగా వేసుకుని కలుపుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. లాస్ట్ లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, కసూరి మేతి వేసి వేడి వేడి రాగి ముద్దలో వేసుకుని తింటే నిజంగా టేస్ట్ అదిరిపోయింది. చేసింది అల్లుడి కోసమే అయినా ఫస్ట్ తిన్నది మాత్రం నేనే.